సో ఏం విన్నామంటే ఇవాళ భగవద్గీతలో 10వ అధ్యాయంలో 15 శ్లోక భగవంతుడు అంటున్నాడు, నో దిస్ ఇస్ అర్జున. అర్జునుడు ఏమంటున్నాడు? స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవా జగత్పతే. హే భగవన్, నువ్వు మాత్రమే నీ గురించి అంతగా తెలుసుకోగలిగింది. నీకు మాత్రమే నువ్వు బాగా తెలుసు. అట్లా ఎట్లా తెలుస్తుంది స్వామికి? తనకి మాత్రమే తను ఏ రకంగా తెలుస్తుంది? సంవిత్ శక్తి ద్వారా తెలుస్తుంది. స్వామికి అంతరంగిక శక్తి ఉంది. సంధిని శక్తి, సంవిత్ శక్తి, ఆహ్లాదిని శక్తి అని. సో భగవంతుడు మాత్రమే భగవంతుడి గురించి పూర్తిగా తెలిసినవాడు. పురుషోత్తముడని, పురుషోత్తమ భగవంతుడు ఉత్తమమైన పురుషుడు, దేవాది దేవుడు, భూత దేవదేవ దేవాది దేవుడు, భూత భావన అన్ని భూతాలు అన్ని జీవాలకి ఆధారమైన వాడు, భూతేశ అన్ని జీవాలకి పరమేశ్వరుడు, జగత్పతి ఈ జగత్ అంతటికి పతి. ఈ మాత్రమే కాదు, ఇంకా ఎంతో ఉంది భగవంతుడి గురించి. అదంతా తెలిసేది ఎవరికి? భగవంతుడికి. అండ్ భగవంతుడి సంవిత్ శక్తి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి. ఎవరిలో ఉంటుందో సంవిత్ శక్తి? ఎవరైతే భగవంతుడిని పూర్తిగా శరణాగతి తీసుకున్నారో, హే భగవన్, నాకు కావాల్సిందంతా నీ పట్ల ప్రేమపూర్వకమైన సేవ, అంతకు మించి నాకు ఏది అవసరం లేదు, ఏది వద్దు అని 100% అన్కండిషనల్, నిరూపాది అండ్ అన్కండిషనల్ అట్లా 100% ఉన్నప్పుడు భగవంతుడు తెలుస్తాడు, హృదయం ద్వారా తెలుస్తాడు. ఆది జీవికి మనకెట్లా సాధ్యమవుతుంది? ఎవరైతే అట్లా ఉన్నారో, పూర్ణ శరణాగతితో ప్రేమ భక్తితో భగవంతుడి పట్ల ఉన్నారో, వాళ్ళ పట్ల మనం శరణాగతి తీసుకున్నప్పుడు ఆ శిష్య శరణాగతిలో అప్పుడు భగవంతుడు అవగతం అవుతాడు. నేనేదో కూర్చొని ఆలోచిస్తే నా బుర్రకి ఏదో అర్థం అవుతాడని కాదు స్వామి. నేనెప్పుడైతే హృదయవంత ప్రేమతో నిండి ఉన్న భక్తులున్న ప్రేమి భక్తులని వాళ్ళని ఆశ్రయిస్తాను, వాళ్ళు మనల్ని భగవత్ సేవలో పెడతారు. భగవత్ ప్రేమని మనలో నింపి భగవంతుడి పట్ల ప్రేమ సేవలో మనల్ని పెడతారన్నమాట. అట్లా చేసేదెవరు? సాధుగురు. అందుకనే ఆ గురువాష్టకం. సో సాధుగురు, ప్రేమి భక్త ఎప్పుడు అదే భగవంతుని పట్ల కృష్ణ ప్రేమ తన్మయత్వంలో స్వామి సేవలో ఉంటారు. ఎక్కడున్నాడు స్వామి? శ్రీ హరినామంలో ఉన్నాడు. శ్రీ విగ్రహంలో ఉన్నాడు. అండ్ అందరి హృదయాల్లోనూ ఉన్నాడు స్వామి. సో ఈ భగవత్ ప్రేమికులు భగవత్ ప్రేమలో పూర్తిగా నిమగ్నం అయిపోయి స్వామితోనే ఉన్నారు. సో ఈ రకంగా స్వామి రూప గుణ లీలలు, స్వామి ప్రీతి సేవని ప్రతిక్షణం ఆస్వాదన చేస్తున్నారు. సాధుగురు రాధికా ప్రియసఖి గోవింద, రాధికా ప్రియసఖి, కృష్ణ కృపా శ్రీమూర్తి, సాధుగురు. సో భగవత్ కరుణ అంతా జీవుడి పట్ల ఎట్లా లభ్యమవుతుందంటే ఈ సంధిని శక్తి గురుతత్వ ద్వారా లభ్యమవుతుంది. ఈ గురుతత్వలో సంధిని శక్తి ఉంది అండ్ ఆహ్లాదిని శక్తి ఉంది. అండ్ గురు హృదయంలో కృష్ణుడు కూర్చున్నాడు. సంవిత్ శక్తి కి ఆధారితం శ్రీకృష్ణుడే. సో శ్రీ గురువు మనకి శ్రీకృష్ణుడిని భగవంతుడిని ఇచ్చినప్పుడు దెన్
సంవిత్ శక్తి కూడా లభ్యమవుతుందనమాట. అట్లా లభ్యమవుతుంది సంవిత్ శక్తి శ్రీ గురువు ద్వారా. బికాస్ శ్రీ గురువు భగవంతుడిని ఇస్తాడు కాబట్టి. మనం ఏదో కూర్చొని ఆలోచిస్తేను మనకుండే దేని వల్లనూ అది లభ్యం కాదు. అది శ్రీ గురువు మనకి భగవంతుడిని ఇస్తున్నప్పుడు భగవంతుడు ఆ సంవిత్ శక్తిని ఇస్తాడు. కాగ్నిసెన్స్, కంప్లీట్ కాగ్నిసెన్స్. శ్రీ గురుభ్యో నమః. గురుముఖ పద్మవాక్య చిత్తెత కొరియ ఐక్య. భగవత్ సంబంధం ఏదైనా కూడా భగవంతుడి కృష్ణ కృప శ్రీమూర్తి ద్వారా లభ్యమవుతుంది. భగవంతుడి అంతరంగిక శక్తిలో మనల్ని స్థాపింపచేసేది గురు శక్తి. మనము జీవశక్తి. భగవంతుడి అంతరంగిక శక్తిలో మనల్ని స్థాపింపచేసేది గురు శక్తి. ఆ గురు శక్తిలో సంధిని శక్తి, ఆహ్లాదిని శక్తి ఉంది. దాని ద్వారా మనల్ని ఆ శక్తి ద్వారా గురు శక్తి మనల్ని స్వామి అంతరంగిక శక్తిలో స్థాపింపచేసినప్పుడు అక్కడే సంవిత్ శక్తి కూడా ఉంది. అది జీవుడికి లభ్యమవుతుంది. ఇట్లా అవుతుందన్నమాట. అంటే అంతరంగిక శక్తిలో ఉండాలి అంటే మనము గురువు ఆశ్రయం తీసుకున్నప్పుడు, గురుపాద ఆశ్రయం తీసుకున్నప్పుడు దెన్ గురువు మనల్ని అంతరంగిక శక్తిలో ప్రవేశపెడతారు. అది. తర్వాత మనం వైష్ణవులందరికీ ప్రణతి చేశాము. దెన్ తులసి వినతి కూడా విన్నాము. తులసి వినతి, తులసిదేవి శుద్ధమైన ప్రేమ భక్తికి ప్రతిరూపం. తులసిదేవి అది ఎక్కడుంది? శుద్ధమైన ప్రేమ భక్తి అంతరంగికంలో ఉంది. మనం అటు ఇటు యాత్రలు చేసి వెళ్తాము తీర్థక్షేత్రాలకి. ఎందుకు వెళ్ళాలి? ఇదో అంతరంగికంగా ఆ శుద్ధమైన ప్రేమ భక్తి, నిర్మలమైన హృదయంలో, శుద్ధమైన హృదయంలో భగవత్ ప్రేమ భక్తి నిండడానికి అది అసలైన వృందావనం. సో వృందావనం అంతరంగికంగా ఉంది. అంతరంగికంలో ఉన్న ఆధ్యాత్మిక జగత్ వృందావనం. సో వృందదేవికి వినతి పెట్టుకుంటున్నాం అంతరంగంలో. వృందదేవి నీ శరణు కోరొచ్చాము. మాకు రాధా గోవిందుల దర్శన భాగ్యం ఇప్పించవా. ఎప్పటికీ మా దృష్టి అంతా రాధా గోవింద దర్శనంతోనే నింపవా. మా హృదయం అంతా కూడా శ్రీ రాధా గోవింద ప్రేమ భక్తితో, ప్రేమతో నింపవా అని. ధ్రువ మహారాజుకి అంతరంగిక శక్తి లోపల ప్రసాదించబడింది. శ్రీమన్నారాయణుడు పాంచజన్యంతో ధ్రువుణ్ణి తాకినప్పుడు తద్వారా అంతరంగిక శక్తి ధ్రువుల్లో ప్రవేశించింది. అట్లా అన్నమాట. శ్రీ గురువు ద్వారా మనలోకి అంతరంగిక శక్తి స్వామి యొక్క అంతరంగిక శక్తి ప్రవేశిస్తుంది. సో ఈ అంతరంగిక శక్తి ఎంత బాగా ఉంది, ప్రేమ భక్తి ఎంత బాగా ఉంది. ఈ మాయాశక్తి నుండి అంతరంగిక శక్తిలో ఉంటే ఎంత బాగుంటుంది భగవాన్. అది ఎట్లా అవుతుంది? భగవంతుడు మన మీద అపారమైన కరుణతో కృష్ణ భగవానుడు, కృష్ణ చైతన్య శ్రీకృష్ణుడు చైతన్య భగవాన్ రూపంలో నామంలో ఇదంతా నింపి మనకి తీసుకొని పెట్టాడనమాట. నామంలోనే ధామం ఉంది. ఫస్ట్ ఇది నామము, ఈ హరే కృష్ణ మహామంత్రము సాధారణమైంది కాదు, కేవల నామం కాదు, ఇది ప్రేమ నామం. అదేంటి కేవల నామం అంటే? స్వామి నామం తీసుకుంటే హరే కృష్ణ అని నామం తీసుకుంటే కేవలం ముక్తి లభిస్తుంది. అది కేవల నామం వస్తుంది. అంటే కైవల్యం లభించేది, కైవల్యాన్ని ఇచ్చేది నామం, కేవల నామం. కానీ మనకి గౌడీయ పరంపరలో లభించేది, ఇవ్వబడేది కేవల నామం కాదు, ప్రేమ నామం. ఉట్టి కైవల్యమే కాదు, కృష్ణ ప్రేమ ఆ నామంలో నింపబడింది.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ నింపబడి ఉంది కృష్ణ ప్రేమ. విగ్రహారాధన జరుగుతున్నా, బయట ఏ సేవ జరుగుతున్నా కూడా కృష్ణ ప్రేమ రావాలంటే ఈ ప్రేమ నామం నుండే రావాలి. చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం అని మొత్తం విన్నాం కదా, అదంతా నామ మహాత్మ్యం. ఏదైనా మహాత్మ్యం జరగాలంటే ఈ నామమే చేయాలన్నమాట. మన భక్తి అంతా నామం మీద ఎంత ఆధారపడి ఉందంటే, భగవంతుడి మీద కదా ఆధారపడింది భక్తి అంతా. ఆ భగవంతుడు ఇక్కడ నామరూపంలో ఉన్నాడు. ఇది సాధారణమైన నామం కాదు, కేవల నామం కాదు, ప్రేమ నామం. మనము జపం చేసేటప్పుడు ఈ నామము సాధారణమైంది కాదు. గౌరంగ మహాప్రభు గోలోకం నుండి తీసుకొచ్చిన ప్రేమధనం ఇది. ఈ ప్రేమధనాన్ని శ్రీ గురుదేవులు నేను ఆశ్రయం తీసుకున్నాను కాబట్టి నా చేతిలో, నా హృదయంలో పెడుతున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఇది నాకు గురు గౌరంగులు ప్రసాదించిన వరం. సాధారణమైంది కాదు అనే భావనతో మనం ప్రార్థనాపూర్వకంగా ఈ జపం చేసినప్పుడు భజతాం ప్రీతిపూర్వకం అట్లా చేసినప్పుడు తప్పకుండా ఈ నామంలో ఉన్న కృష్ణ ప్రేమ మనలో హృదయంలోకి వస్తుంది. ఆ రకంగానే వస్తుంది, ఇంకా ఏ రకంగానూ రాను. అంటే గౌరంగ మహాప్రభులు ఏమైతే చెప్పారో దాన్ని శ్రీ గురువు మనకి ఎట్లాగైతే బోధించారో, ఇది గౌరంగ మహాప్రభు యొక్క బోధనలు. మన ఆలోచన ఇట్లా ఉండాలి. మనము ఫస్ట్ స్వామి వైపు మన ముఖాన్ని తిప్పాలి, స్వామి వైపు తిరగాలి. నామకారి బహుదా నిజ సర్వశక్తి, స్వామి భగవాన్ మొత్తం నువ్వు నామం రూపంలో ఇక్కడే ఉన్నావు అని భగవంతుడి వైపు తిరగాలి ముందు. దెన్ భగవంతుడికి వినతి పెట్టుకోవాలి. గురు పాదాశ్రయం తీసుకుంటూ గౌరంగుడికి చెప్పిన శ్రీ శిక్షాష్టకం ద్వారా నామ భగవంతుడికి వినతి పెట్టుకుంటున్నప్పుడు దెన్ ఈ నామంలో ఉన్న కృష్ణ ప్రేమ మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది శ్రీ శిక్షాష్టకం యొక్క సమరి భావన. ఈ రకంగా నామాన్ని భగవంతుడుగా చూడాలి, భగవంతుడి వైపు తిరిగి మనము ఇటువంటి వినతి పెట్టుకోవాలి. ఆ వినతిలోనే మన లోపల హృదయంలో మార్పులు జరిగి నిర్మలమయ్యి ప్రేమ భక్తి స్థాపింపబడుతుంది గురు గౌరంగుల ద్వారా. సో ఎవరైతే ఈ శ్రీ శిక్షాష్టకం రోజు వింటారో చెప్తారో వాళ్ళకి రోజు రోజుకి కృష్ణ భక్తి ప్రవర్తమానం అవుతుంది. తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామలైలే పాయే ప్రేమదాన. Of all langas of bhakti, nama sankirtana is the best because it is this niraparada nama that gives us premadana, free of envy. సో అన్ని అంగాల ఉన్నాయి భక్తులు, అన్ని అంగాల్లోనూ సర్వశ్రేష్టమైన అంగము ఈ నిరపరాధ నామం, నామ సంకీర్తన. సర్వశ్రేష్టమైన అంగము నామ సంకీర్తన, నిరపరాధ నామ. తద్వారా భగవత్ ప్రేమ వస్తుంది. ఇది వైష్ణవ ధర్మం అవ్వాలి. అత ఏవ నామ మాత్ర వైష్ణవేర ధర్మ. దిస్ ఈస్ ద ధర్మ ఆఫ్ ద వైష్ణవ, దిస్ ప్రేమ నామ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
हरे राम 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 हरे हरे। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री हरिनाम प्रभु की जय। श्री शिक्षाष्टकम की जय। आचार्य भगवान की जय।